హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఆర్జే నెట్ తెలుగు న్యూస్ ఛానల్. ఇక్కడ మనం ప్రతిరోజు జరిగే ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ వార్తలను సరళంగా, స్పష్టంగా మీకు అందిస్తున్నాం. 2025 అక్టోబర్ 30 ముఖ్యాంశాలు. అంతర్జాతీయ వార్తలు. సైక్లోన్ మోంతా భారత తూర్పు తీరాన్ని తాకి భారీ వర్షాలు కురిపించింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన ప్రకారం ప్రపంచం 1.5 డిగ్రీల సెల్సియస్ క్లైమేట్ లక్ష్యాన్ని చేజార్చే దిశగా సాగుతోందని హెచ్చరిక జారీ చేసింది. భారత్, చైనా సరిహద్దు వద్ద కమాండర్ స్థాయి చర్చలు కొనసాగాయి. వివాద పరిష్కారం దిశగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. జాతీయ వార్తలు. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం సేవా రంగంలో ఉద్యోగాల పెరుగుదల అసమానంగా ఉందని వెల్లడించింది. త్రిశూల్ పేరుతో త్రివిధ సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు. సైక్లోన్ మోంతా ప్రభావంతో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువ నష్టం కోనసీమ, ఎన్టీఆర్, పాలనాడు, కాకినాడ జిల్లాల్లో నమోదైంది. ఉత్తర ఆంధ్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వార్తలు. తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 8 వరకు 5 దశల్లో జరుగనున్నాయి. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ కేటాయించింది. జిల్లా మరియు గ్రామీణ వార్తలు. కోనసీమ జిల్లా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి రవాణా అంతరాయం. ములుగు జిల్లా వర్షాల ప్రభావంతో గిరిజన గ్రామాల్లో పంట నష్టం, రైతుల ఆందోళన. ఇవి ఈరోజు 2025 అక్టోబర్ 30 ముఖ్య వార్తలు. మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఆర్జే నెట్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతిరోజు తాజా వార్తలు, సమాచారం మీ ఫోన్కే. ధన్యవాదాలు. మళ్ళీ రేపు కొత్త అప్డేట్స్తో కలుద్దాం.